ఇది పరిశుద్ధ దినము, ప్రభు దినము. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన దినమున మనల్ని సజీవులుగా ఉంచి ప్రతిశేషముగా ఆయన ఇల్లు, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము, దీనిలోనికి మనల్ని ప్రవేశపెట్టినాడు ప్రభు. ఆయన వాక్యము చేత దినదినము మనల్ని నింపుతూ వచ్చాడు. దినదినము మనకి సంతృప్తి. ఆయన ఆలయంలో, ఆయన ఇంటిలో మనకి సంతోషము, సమాధానం. ఆ సంతోషము, సమాధానం పొందుకున్న వారము, ఆయన పిల్లలము. అదెంతో ధన్యకరం. ఇటు ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఈ ధన్యతను అనుసరించి ఆయన వాక్యంలో నుంచి కొన్ని భాగములు మనము ధ్యానించుకొని మరి సంతోషముతో ప్రభువుని మనము ఆరాధనలోనికి వెళదాం. యాత్రా జీవితంలో దేవుని వాక్యముతో మనం బలపరచబడి దేవుని మనం వేడుకొనుచు ఇంకా దేనిని ఆధారం చేసుకొనక ఆయన అయితే మనము మరి నిలుచున్న వారమై యాత్రా జీవితంలో ప్రభు మనకి చాలినంత దేవుడిగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఈ నవంబర్ నెల 17వ తారీఖు వరకు ప్రభు మనల్ని కాచి కాపాడాడు. ఆయన పరిశుద్ధ రెక్కలు మనకు ఆరోగ్యము కలుగు చేస్తూ వచ్చింది. మరి కొన్ని మాటలు వాక్యము అనే పదాన్ని తీసుకొని కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 119, 50వ వచనం. నేటి దినాల్లో ఈ భాగము మనకెంతో ఊరట, మనకి ఎంతో మరి ఊరటనిస్తుంది, ఎంతో ఆదరణ కలిగిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం. అందరం కలిసి ఆ మాటను మనము బిగ్గరగా చదువుకుందాం. 119వ కీర్తన 50వ మాట, 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రార్థించుకుందాము నడిపింపు కొరకు. ప్రేమాలను మా ప్రియ పరలోక తండ్రి, పాదము వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమించిన ప్రభువ, భద్రపరిచిన అల్పులము, యోగ్యులము, దేనికి పనికిరాని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధమును పరిశుద్ధముగా ఆచరించడం ప్రభా నీ సాయం కొరకు మన ఆయన నీ ఇంటిలోనికి మేము ప్రవేశించినాము. వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రియదేవా, స్తుతిస్తూ మాయపరుస్తూ ఘనపరుస్తున్నాము. మరొక దినము, మరొక పరిశుద్ధ దినము ఆయుష్ను మీరు పెంచినారు. సజీవులుగా నీకు ఆసన్నిధికి మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినారు. చదవబడిన లేఖన భాగము 119వ కీర్తన 50వ వచనాన్ని ఆధారం చేసుకుని ప్రభువా మేము ధ్యానించుకొని చుండగా దయగల తండ్రి, మీ మాటలు, మీ జీవము గల మాటలు, మీ జీవ వాక్కులు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. నిలవబడి దాసుడు ఒట్టి మట్టివాడు అని ప్రభువా, ఏమీ తెలియదు, అజ్ఞాని ఆయన మాటలు కూడా రావు సరిగా. మీరే జ్ఞాపకం చేసుకుని సెలవు చాటు మరుగుపరచుకోనండి. మీ బిడ్డలతో మీరే మాట్లాడుతూ రమ్మని అడుగుతున్నాను. ఆత్మీయ సత్యములు మాకు బోధించాను. దయగల తండ్రి, నీ నోటికి బోరగా నేను వాడుకొనమని అడుగుతున్నాను. మా తలంపులు కేవలం వ్యర్థమున ఆయన, నీ తలంపులు మా మధ్య ఉంచాను. దయగల తండ్రి, ఆత్మరూపుడై సంచరించుచు ప్రభు అయోగ్యముగా నేను ఆరాధించే కృపను దౌర్భాగ్యములను మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ మాయపరుస్తూ నడిపింపును కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము ఇది 176 వచనాలు ఉన్నాయి 119లో. ప్రతి 8 వచనాలు ఒక భాగం. ప్రతి 8 వచనాలు ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషల్లో 8 భాగాలకు కొంచెం పేర్లు పెడతా వచ్చారు. ఇప్పుడు మనం తీసుకున్న భాగంలో జాయిన్ అనే పదాన్ని వాడారు. అంటే టుగెదర్. జాయిన్ అంటే టుగెదర్, చేరడము. ఇట్లా గ్రీక్ భాషలో అదే అర్థం వస్తుంది, ఇంగ్లీష్ భాషలో అదే అర్థం వస్తుంది, హెబ్రీ భాషలో కూడా జాయిన్ అంటే చేరడం, కమ్ టుగెదర్. టుగెదర్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ వచ్చారు. దీనికి భాషాంతరం అర్థం. సో మనం అందరము టుగెదర్, అందరము కూడి ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన పాదముల వద్ద చేరి ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తున్నాం. చూడండి, ఆయన చెప్పిన మాట యాక్చువల్గా ఇవన్నీ కూడా దావీదు రాసిన మాటలు. దావీదు ఆయన ప్రతి పరిస్థితుల గుండా, ప్రతి యాత్రా జీవితంలో ఆయనకు ఎదురైన ప్రతి అనుభవాల గుండా వెళుతున్నప్పుడు ఆయన ఒక కీర్తన ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాడు.
ఇక్కడ రాసిన మాట, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. చూడండి, ఈ దేశంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, మనమున్న పరిస్థితుల్లో నీ వాక్యము నన్ను బ్రతికించినది. మనం ఎప్పుడైనా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అనుదినము, దినము. ఎందుకంటే మనం ఎవ్రీడే పొద్దున్నే లేవగానే వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటాము, కుటుంబంగా బైబిల్ చదువుకొని ప్రేయర్. చూడండి, వాక్యము ద్వారానే మనము దినాన్ని మనం ఆరంభించుకుంటా వస్తున్నాం. మళ్ళీ ఆ వాక్యము ద్వారానే చివరికి రాత్రికాల సమయంలో కుటుంబముగా సమకూర్చుకొని ఆ వాక్యాన్ని ధ్యానించుకొని మనము ఆ దినాన్ని మనం ముగించుకుంటా ఉంటాం. సో ఈ వాక్యము మనలను అంటి పెట్టుకునే ఉంటుంది ఎప్పుడు కూడా, రక్షింపబడిన వారముగా. ఇంతకుముందు మనము అన్యజనులమే, దేవుని ఎరగని ప్రజలమైన మన కోసము ఆయన వాక్య రూపుడై ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆ వాక్యమే మనలను బ్రతికించి ఉన్నది. మన బాధలు, ఎన్నో బాధలు ఉంటాయి యాత్రా జీవితంలో, మనకి నెమ్మది కలిగించేది ఈ వాక్యమే. నెమ్మది కలిగించేది ఈ వాక్యమే. అందుకనే దావీదు భక్తుడు రాసిన ఈ మాట ఎంతో ప్రాముఖ్యత. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. ఈ మాట మనం ప్రతి దినము ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ మాట మనము, ఎందుకంటే మన స్నేహితులు, మన బంధువులు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. అర్ధాంతరంగానే తనువులు ముగిస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతున్నారు. మాయాలోకం అయిపోయింది, మాయా రోజులు అయిపోయినాయి. అందుకని ఆయన వాక్యముతో మనం బలపరచబడిన వారంగా, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా మనం ఉంటూ వచ్చాం. ఈ వాక్యము అంటే ఎవరు? వాక్కు అంటే మాట అని అర్థం, వర్డ్ ఆఫ్ గాడ్. వాక్కు అంటే మాట, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట. చూడండి, ఆది కాండంలో చూస్తే నోటి మాట ద్వారానే ఆయన ప్రపంచం మొత్తాన్ని సృజించాడు. నోటి కలుగును గాక అంతే, ఆయన చేతులతో ఏమీ చేయలేదు. అనంత జ్ఞాని మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. కలుగును గాక అని ఒక్క మాట చెప్పగానే రోజుకొకటి సృష్టి మొత్తము కూడా ఆయన సృజించినాడు ఆయన నోటి మాట ద్వారా. నోటి మాట ద్వారా ఆయన వాక్యము, మాట, వాక్కు, వాక్యము అన్ని పర్యాయ పదాలు. అంటే నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా వాక్యం కిందే వచ్చేస్తుంది. ఆయన నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృజించాడు. మనల్ని మాత్రం నోటి మాటతో చేయలే, నేల మట్టితోనే మనం చేస్తూ వచ్చాడు. ఎందుకని ఆయన మనం అంటే చాలా అనాది కాలము, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అంటారు. తమ్ముడు ఒకసారి ఈ మాట చెప్పాడు, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అంటే తెలియని దాని నుంచి తెలియండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియదు అంతకు ముందు ఏముందో. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఇంకా ఆయన పునాది వేయల, ఇంకా కలుగునుగా కానీ పలకల దేవుడు. అయితే దేవుడు మనల్ని అంతకు ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇదంత గొప్ప ధన్యత. చూడండి ఎంత ప్రేమో మన మీద ఆయనకి. అందుకని ఆయన స్వరూపములో మనల్ని చేస్తూ వచ్చాడు. నేల మట్టితో ఆయన స్వరూపంతో మనల్ని చేసి నాసికా రంధ్రంలో జీవవాయువు ఊస్తే మనము జీవాత్మ అయిపోయాం, మనుషులం అయిపోయాం. సో ఆయన సృజించాం, ఆయన చేతులు, అరచేతులు మనల్ని సృజిస్తూ వచ్చినాయి. సో ఈ మనము ఏమైపోయాము? రాను రాను దారి తప్పిపోయాం, పాపమునకు దాసులమైపోయాం. ఆదాము ద్వారా పాపం ఈ లోకమునకు ఎట్లా వచ్చిందో దానికి మనం దాసులమైపోయాం. ఈ దాసమైన మనల్ని విడిపించడానికి, ఎందుకంటే అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, మనము ఆ దారి తప్పి ఆ మార్గాన్ని వదిలి అన్య దేవతలు, మనం మనకై సృజించుకున్న దేవతలు, ఆ చెట్టు ఇదొక దేవత, ఈ కొండ ఇదొక దేవత, ఇదొక బండ ఇదొక దేవత కల్పించుకొని మనం వాటికి సాష్టాంగ పడుతూ ధూపాలు వేస్తూ బలులు అర్పిస్తూ వచ్చారు మన పితరులు. మనం కూడా అట్లాగే వచ్చాం. జీన్స్ అక్కడికి పోవు. అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము, అది ఒట్టిదే, ఇది జీవము అని నేను తెలుసుకున్న మనము ఆ జీవ వాక్యం వైపు మనం మళ్ళుకుంటా వచ్చాం. అయితే క్రీస్తు ప్రభువే ఈ లోకానికి శరీరధారిగా వస్తూ వచ్చాడు. వాక్యం అంటే ఇక్కడ ఇంకొక అర్థం యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాశాడు 1వ అధ్యాయం 1వ వచనములోనే, ఆది యందు ఆ వాక్యము, ఆ దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా? మనతోనే ఉన్నాడు కదా. ఇదే కదా ఆది యందు వాక్యము. కలుగునుగాక 6 దినాలు ఆయన కలుగునుగాక అంటే యావత్తు సృష్టి మొత్తం ఆయన సృజించినాడు. 6 దినాలు. 7వ దినాన ఆయన విశ్రమించాడు. ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు 6 రోజులు పనిచేసి 7వ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా ఆచరించండి అని మన పితరులకు ఆయన ఆజ్ఞాపించాడు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఈ దినము పరిశుద్ధ దినం.
మనము కూడా యాత్ర జీవితంలో మనం 6 దినాలు మనం పనిచేస్తున్నాం. 6 దినాల తర్వాత 7వ దినం వచ్చింది. ఇది పరిశుద్ధ దినము. దీన్ని మనం పరిశుద్ధముగా ఆచరించాడు. రక్షింపబడిన వారముగా ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. అదే ఆయన కోరుకున్నది. ఇంకేం కోరుకోవాలి? నీ దగ్గర డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. ఆరాధించు హృదయమారా. ఎట్లాగా? హృదయమారా ఆయన్ని మనం ఆరాధించే వారముగా ఉంటాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట యోహాను భక్తుడు రాస్తా వచ్చాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట మధ్యలో నుంచే చదువుతాం. సరే, ఫస్ట్ నుంచి చదువుతాం. 13వ వచనం మొత్తం. 13వ వచనం మొత్తం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనిండెను, మరియు ఇది ప్రాముఖ్యత గలమాట, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరు ఈయన? క్వశ్చన్ వేసుకుంటే దేవుని వాక్యము. ఆయన పేరేంటి? నామము అంటే పేరు. దేవుని వాక్యం అనే పేరు పెట్టబడి ఉంది అనమాట ఆయన. సో మనం ధ్యానించుకునే అంశము వాక్యము గురించి మనం ధ్యానించుకుంటాం. ఈ వాక్యం గురించి ధ్యానించుకునేటప్పుడు ఇది చేసిన పనులు ఏంటి? మన జీవితాల్లో ఏం పనులు చేసింది దేవుని వాక్యాలు? చూడండి, ఆయన మాట రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఆ వాక్యమే మన యోహాను స్వార్థలోకి వెళ్తే అది కూడా యోహాను భక్తుడే రాశాడు. ఇది కూడా యోహాను భక్తుడే. పద్మాస్ ద్వీపంలో యోహాను రాసిన ఈ మాటలు, దర్శనంలో ఆయనకు కనిపించిన మాటలని రాస్తా వచ్చాడు ఆయన. చూడండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, అద్వితీయ కుమారుని యందు మనం ఆయన మహిమను కనుగొంటే. చూడండి, ఆ వాక్యము అద్వితీయ కుమారుడిగా మన మధ్య నివసిస్తా వచ్చింది, మన మధ్య నివసించింది. దీనికి పూర్వము యెషయా భక్తుడు కూడా చెప్తూ వచ్చాడు, ఆ వాక్యము ఏలయనగా మనకు కుమారుడు. 6వ అధ్యాయం 9వ వచనంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడు పంపించాడు, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఏలైనగా మనకు కుమారుడు. యెషయా గ్రంథము 6:9లో మనం ఈ మాట చూస్తాం. మనం ఏలైనగా 6:9 యెషయా గ్రంథము 9 క్షమించాడు. ఏలైనగా 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. యోహాను భక్తుడు అక్కడ ఏం రాశాడు? మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము? ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము అని పేరు ఆయనకు పెట్టబడెను. ఇక్కడ ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. ఆ సమాధాన అధిపతి ఎక్కడున్నాడు? మన మధ్యనే ఉన్నాడు. సో ఆయనకు ఆ పేరు చూడండి, ఎలాంటి పేరు పెడతా వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. అకార్డింగ్ టు ది జాన్ ఫస్ట్ చాప్టర్ మొత్తం మనం చూసుకుంటే ఆ వాక్యము మనకి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ వాక్యము కృపయు సత్యము రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువే. దేనిని ఎవరు చూపిస్తున్నాయి? ఈ మాటలు, ఈ వాక్యము దేన్ని చూపిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తా వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువునే మనకి చూపిస్తా వచ్చాయి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట పౌలు కొలస్సీ సంఘానికి రాసినాడు. చక్కని మాట. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అందరికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. ఆ వాక్యమే మనం వాక్యముని గురించి, ఆ వాక్యమే మరి మనం నాకు చూసుకున్నట్టుగా కృపాసత్య సంపూర్ణుడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యకు వచ్చాడు అనమాట. ఆ వాక్యమే దేనికి వచ్చాడు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీలు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూసుకుందాము.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన మనుష్యుల పోలిక. ఆ వాక్యము శరీరధారి అయి, యోహాను సువార్తలో మనం చూసిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాటలో ఆ వాక్యము మనుష్యుల పోలికగా పుట్టి, మరి దేవుని కుమారుడు కదా, అధికారం ఉండాలి కదా, అధికారం లేదేనా, ఎలా ఉన్నాడు? దాసుని స్వరూపము ధరించుకున్నవాడై. దాసుని స్వరూపం అంటే తనకు తానుగా తగ్గించుకున్న వాడై అన్ని విడిచిపెట్టి రిక్తుడని ఏమి లేని వాడు. చూడండి, ఆయన రాజకుమారుడు. మనకు రాసుకున్నాం, నీవు నా మాట విని. ఇంకో మాట ఉండేది ఇక్కడ, ఈ రాజు నీ ప్రభు, ఆయనకు నమస్కారం. రాజు యేసుక్రీస్తు ప్రభు రాజకుమారుడు. ఆ రాజకుమారుడు మన లోకానికి మన కోసము ఏమీ లేనివాడుగా రిక్తుడై వచ్చాడు. మత్తయి సువార్తలో మనం ఏం చదువుతాము? ఆ వచ్చిన ఆయన కుమారుడిగా పుట్టిన ఆయన పేరు, ఆయన ముందుగా ఏముంది? ఈయన వారి తన ప్రజల పాపములను ఆయనే, ఆ పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఈ మాట. వారి పాపముల నుంచి ఆయన రక్షించడానికి తనకు తానుగా తగ్గించుకొని రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. సర్వము ఆయన మాట వలన కలిగింది. ఆ వాక్యమే మనల్ని జీవింప చేస్తూ వచ్చింది. అందుకనే ఆ మాట, ఆయన రాసిన మాట, నీ వాక్యము నన్ను బ్రతికించినదని దావీదు రాసిన మాట ఎంతో ప్రశస్తమైన మాట. మనల్ని నిత్యము బ్రతికించే మాట వాక్యము. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువే. యోహాను సువార్తలో చూస్తే ఆ వాక్యమే నిన్ను నన్ను వెలిగిస్తూ వచ్చింది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఈ మాటలు, ఈ వాక్యములన్నిటినీ మనం గమనించుకుంటా పోతే యేసుక్రీస్తు ప్రభువుల వారినే చూపిస్తా వచ్చింది. ఎందుకు? పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? క్వశ్చన్ వేసుకోండి, వై? మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట ఎవరు రాశారు? పేతురు రాస్తా వచ్చాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనం చూడండి. మనం ఎలాంటి వారు? ఆ వాక్యం ద్వారా మనం రక్షణ పొందిన వారు. మనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చూడండి, పుట్టింపబడిన వారము. రక్షణ పుట్టింపబడిన మరలా మనాడు కొంతమంది అడుగుతా ఉంటారు, రాని రీబోల్డ్ అని అడుగుతా ఉంటారు. క్షయము అంటే నాశనం అయిపోయేది, అది ఉండదు. అక్షయము అంటే శాశ్వత కాలంగా ఉండేదాన్ని అక్షయము అంటాం. దేవుని మాట అక్షయమైనది, శాశ్వత కాలము ఉండేది. ఆయన అందుకనే అంటాడు ఈ మాట, జీవము గల దేవుని వాక్య మూలముగా మనం రక్షింపబడిన వారు అంటే తిరిగి జన్మించబడిన వారు. దేనికి, ఎందుకు మనము దేవుని ఆరాధించాలంటే తిరిగి జన్మింపజేశాడు. దేని నుంచి? పాత జీవితం నుంచి ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. దానికోసమే ఆయన ఈ లోకానికి ఏమి లేనివాడుగా పుడుతూ వచ్చాడు. దానికోసమే ఆయన ఈ లోకానికి తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. మనం బాగు చేశాడు. 107వ కీర్తన అక్కడ రాసుకున్నాం మనం. 107వ కీర్తనలో ఈ మాట ఉంటుంది 10వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆ వాక్యమే మన కోసము ఈ లోకానికి వచ్చి మనల్ని తిరిగి జన్మింపబడేటట్లుగా చేస్తూ వచ్చాడు. దేనికి ఆరాధించాలి అంటే ఆయన వాక్యము వల్ల మనకు రక్షణ. తిరిగి జన్మించడం వల్ల అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన జీవములోనికి మనం ప్రవేశించేటట్టుగా చేసింది ఆ వాక్యం. అందువల్ల మనం దేవుణ్ణి ఎంతగానో కీర్తించేవాళ్ళముగా మనం ఉంటాం. ఈ తర్వాత ఈ వాక్యం మనం ఏం చేసింది? 51:5 కీర్తనలు 51:5 ఏం చేసింది? తిరిగి జన్మింపబడి చేసింది కాకుండా కీర్తనలు 51:5లో ఒక మాట దావీదు రాసినాడు, పుట్టినవాడును నన్ను కన్నది, అంతరంగంలో సత్యము కోర్చున్నావు. అది చూడండి, బెత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు, పాపం చేసినప్పుడు దావీదు ఆయన అంతరంగంలో నుంచి వచ్చిన మాటలు, ఆ మాటలు ఏమంటే, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును జన్మింపజేసింది,
దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ వాక్యము ద్వారా ఈ లోకానికి వచ్చి మనల్ని తిరిగి జన్మింపజేస్తూ వచ్చాడు. ఆ పాప జీవితాన్ని తీసేశాడు ప్రభు. అది ధన్యము, మనకి ధన్యకరమైనది. దేవుని ఎందుకు ఆరాధించాలంటే పాపులమైన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి మనం ఆయన స్తుతించే వారముగా మనం చేస్తూ వచ్చుకున్నాడు ఆయన. అందుకని రెండవ కారణం, మొదటి కారణం ఏంటంటే ఆ క్షయమగు బీజం నుంచి కాక అక్షయమైన జీవ వాక్యము ద్వారా మనం బ్రతికించబడ్డాము, తిరిగి జన్మించబడ్డాము. పాప జీవితం ఎప్పుడైతే దావీదు 51:5 చెప్పాడో, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదని. చాలా మంది నేనేం చేయట్లేదు, అది తను మోసం చేసుకున్నట్టే ఉంటుంది. దావీదు అంతటోడే నేను పాపంలోనే పుట్టాను, పాపంలో ఉన్నప్పుడే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. చూడండి, ఆయన చెప్పిన మాటలు మనం కూడా చెప్పగలగాలి. నిజమే, మనం కూడా పాపంలోనే ఉన్నాం. మన గర్భంలో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే మన తల్లి మనల్ని కని. అయితే ఎవరు రక్షించారు? యేసుక్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా, అక్షయమగు తన వాక్యము ద్వారా, ఆ వాక్యము జీవవాక్యము ద్వారా తిరిగి మనల్ని జన్మించేటట్టుగా చేస్తూ వచ్చాడు. ఆయన వాక్యం ఎంత నిర్మలము. చూడండి, ఈ మాట ఇంకోసారి చూస్తాం. జీవవాక్యం, దేవుని వాక్యం ఎంతో నిర్మలము. ఈ మాట ఇంకోసారి చూస్తాం. సరే, మనకి అది అప్రస్తుతం. ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు ఇంకో చక్కని మాట రాస్తూ వచ్చాడు. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. అది ఇంతకు ముందే మనం జ్ఞాపకం చేసుకుంటే 4 నుంచి అన్ని కలిసే ఉన్నాయి. ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కీర్తి కలిగినట్లు చొప్పున కుమారులుగా స్వీకరించుటకై నిర్ణయించుకొని పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలనని. చాలండి. క్రీస్తు చేత, మన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. సో పాపంలో ఉన్న మనలను తన కుమారులుగా స్వీకరించడానికి ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటది? నిర్దోషము కావాలా, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? జన్మతః పాపులమే మనము. మన పాపం నుంచి మనం ఏనాడు విడిచిపెట్టలేమే. దానికి మనకి జీడిమక్కలాగా అంటుకొని ఉంది. ఏదైతే ఫెవికాల్ బంధం వస్తుంది కదా అప్పుడప్పుడు, ఆ ఫెవికాల్ బంధం లాగా అంటుకొని ఉందే, మనల్ని విడిచిపెట్టట్లేదు. మరి ఆ పాపము నుంచి మనల్ని విడుదల పొందాలి అంటే ఎవరు? క్రీస్తు రక్తము. నిర్దోషమైన అమూల్యమునైన క్రీస్తు రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు ఆ వాక్యము ద్వారానే మనము దేవుని కుమారులుగా మనం పిలువబడతా వచ్చాం. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఉంటారు అనుకో, వాడు జోలు బాబాకండి, వాడు దేవుని ఏమంటారు? వాళ్ళు లోకస్తులు ఏమంటారు? వాడు దేవుని పిల్లోడు. దేవుని పిల్లలు చూడండి, అన్యులే మన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాడు దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా మనం పిలువబడుతూ వచ్చాం. పరిశుద్ధత కలుగటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకి పరిశుద్ధత కలగటానికి, మనల్ని కుమారులుగా స్వీకరించడానికి. ఇప్పుడు చదువుకున్న ఈ భాగంలో నిర్దోషులుగా ఉండడానికి మన దోషములన్నిటినీ ఆయన శిలువలో కొట్టేశాడు. మన పాపములన్నిటినీ శిలువలో కొట్టివేశాడు. ఆయన నోటి మాట ద్వారా మనల్ని ఆయన ఏం చేశాడు? తన కుమారులుగా. 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువా అంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చేయమంటే ఆయన ఏమన్నాడు? అంటుకోలేదు. ఒకటే ఒక మాట, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు. ఆయన ఒక్క మాటే పలికాడు. ఆయన వాక్యము ఏం చేసింది? కుష్ఠరోగిని బాగు చేసి ఒకటే ఒక మాట, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అట్లానే నా జీవితాల్లో ఆయన వాక్యము ద్వారా మనం రక్షింపబడిన వారము. మన పరిస్థితి మనకు తెలుసు, మన పూర్వస్థితి మనకు తెలుసు, ఏ విధంగా మనం రక్షింపబడ్డామో మనకి తెలుసు. ఆ మాట చూడండి, ఆ వాక్యమే మనల్ని బ్రతికించింది. దావీదు చెప్పిన ప్రశస్తమైన మాట. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి మనం అందరము పాపులు. అయితే యేసుక్రీస్తు మాట చూడండి, ఆ వాక్యము మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. మరి ఎందుకు ఆరాధించాలి అంటే, అది బ్రతికించే వాక్యము, అది జీవ వాక్యము, అది యేసుక్రీస్తు ప్రభువే మనతోనే ఉంటూ ఉండాలి. అందుకని మనం ప్రభువుని ఎల్లవేళలా కొనియాడుతూ ఉండాలి. మొదటి అంశము, యేసుక్రీస్తు వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా మనకు రక్షణ. ఇక రెండవ మాట చూద్దాం. ఏంటి రెండవ మాట? మొదటి పేతురు గ్రంథము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. రెండవ అంశం యెషయా
61. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ మన మీద ఉదయించు. దానికి ముందు మాట నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ మాట మనం ఎక్కడ చూస్తాము? యోహాను సువార్తలోనే చూస్తాం, మొదటి అధ్యాయంలో. చూడండి, మొదటి అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. అందులోనే మనకి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తూ ఉంటాం. చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించబడ్డామా? క్వశ్చన్. ఇప్పుడు ప్రభువుని మనం ఆరాధించే ముందు దేవుని వాక్యం చేత రక్షింపబడిన మనము 2వ అంశంలోనికి వచ్చాం. దేవుని వాక్యము మనల్ని వెలిగించి, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు. అది లోకానికి వచ్చి ప్రతి మనుష్యుని ఏం చేసింది? వెలిగిస్తా ఉంది. వెలిగించబడ్డాము మనము. ఆ జ్యోతి ద్వారా మనం కూడా వెలిగించబడ్డాం. మరి నాకు ఒకటి గుర్తొస్తుంది. ఆలస్యము ఈ ఫాదర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ క్రిస్మస్ నైట్ లైట్లను ఆపేస్తారు, ఒక క్యాండిల్. అన్నిటికీ ఏం చేస్తారు? అందరూ ఒక క్యాండిల్ ముట్టించుకుంటా ఉంటారు. నేను అనుకుంటాను, ఓహో ఇదే వాక్యం కాదు, వాళ్ళు ప్రతి వారిని వెలిగించండి అనే ఆ భావంతో వాళ్ళు అది పెట్టుండొచ్చు. కానీ అది మరి నాకు కొంచెం నచ్చల. ఎందుకని దేవుని వాక్యము చేత మనం బ్రతికించబడిన వారము, దేవుని వాక్యము చేత మనం వెలిగించబడ్డాం మనము. అందుకని ఆయన అంటాడు, చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని అది వెలిగించుచున్నది. వెలిగించబడ్డాం మనము. వెలిగించబడ్డామా? ఆ చివరిలో వెలిగించబడిన తర్వాత కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చాడు. చివరిలోనే ఉంది ఆ మాట. చూడండి, ఆయన పరిపూర్ణతలో నుండి 16వ వచనం. ఆయన వెలిగించబడిన తర్వాత ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు ఆరాధించాలి ప్రభువుని? క్వశ్చన్ వేసుకుంటే, పూర్వంలో మనం చీకట్లో ఉన్నాం, ఒప్పుకోవాలి, మేము చీకట్లో ఉన్నాం. ఆ చీకట్లో నుంచి దేవుడు మనం తప్పించాడు, తన వెలుగులోనికి నడిపించాడు. నన్ను వెలిగించాడు, ఆ వెలుగులోనికి నడిపిస్తా వచ్చాడు. అందుకని ప్రభువుని నేను ఆరాధిస్తా వస్తున్నాను. గట్టిగా ఆరాధించేవాడు సంతోషముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి, ఆయన గుమ్మములోనికి వచ్చాము, పాటలు పాడుతూ ఆయన ఆరాధించాము. ఇప్పుడు ఎందుకు ఆరాధించాలి? అయ్యో నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను. పేతురు భక్తుడు రాశాడు కదా, 1 పేతురు 2:9, మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చూడండి, చీకటిలో నుండి ఆయన వెలుగు ఆశ్చర్యకరమైన, ఆయన వెలుగు ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఏం చేసుకున్నాడు? వెలుగులోనికి నడిపించి నెక్స్ట్ కంటిన్యూషన్, మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడి. చూడండి, మనం ఏర్పరిచిన వంశముగా మనం ఉన్నాం. రాజులుగా ఉంచాడు, యాజకులుగా ఉంచాడు, పరిశుద్ధ జనాంగముగా ఉంచాడు. చివరిగా దేవుని సొత్తు, తన సొత్తుగా దేవుడు మనల్ని చేసుకుంటా వచ్చాడు. ఆయన లోకానికి వాక్యము శరీరధారిగా వచ్చి మనల్ని రక్షించి మనల్ని వెలిగించి ఆయన సొత్తు. ఇప్పుడు మనం ఎవరిని? ఆయన సొత్తు. నీ సొత్తు కాదు. దేవుడు కొనుక్కున్నాడు కదా మనల్ని. 1 కొరింథీయులో చూస్తాం, నువ్వు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడవు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన వెలుగులోనికి నడిపించి ఆయన సొత్తుగా, ఆయన పిల్లలుగా, పరిశుద్ధ జనాంగముగా. ఇందాక పరిశుద్ధత ఇవన్నీ మనం చూసుకున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారానే మనకి పరిశుద్ధత అనేది కలిగింది. వేరే నుంచి మాత్రం ఎక్కడ నుంచి రాలేదు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు మన కోసం త్యాగం చేయలేదు. ఏ ఒక్కరు రాజ్యాన్ని వదిలిపెట్టి రాలేదు. ఏ ఒక్కరు తండ్రి మాటని మీరకుండా రాలేదు. ఈయన తండ్రి మాట మీరకుండా ఆయన సెలవిచ్చిన దాని ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నశించిపోయే నిన్ను నన్ను ఆయన కాపాడటానికి, రక్షించడానికి, వెలిగించడానికి, తన బిడ్డలుగా ఆయన చేసుకుంటా వచ్చాడు. చూడండి, తన బిడ్డలుగా చేసుకోవాలంటే మనకేం ఉండాలా? పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత దేని వల్ల వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వల్లనే మనకి ఆ పరిశుద్ధత అనేది వచ్చింది. దేవుని ఆరాధించాలి అంటే ఆ వాక్యమే మనల్ని ఆరాధించేటట్లుగా ఒప్పిస్తుంది అన్నమాట. ఒప్పిస్తుంది మనస్సు. ప్రతి వాళ్ళకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది.
ఆ వాక్యము మనతో మాట్లాడేటప్పుడు మన ప్రభువుని ఆరాధిస్తాం. అవును, ఒకప్పుడు నేను కూడా చీకట్లోనే ఉన్నాను, ఎన్నో పాపాలు చేశాను. చాలా మంది సహోదరులు ఈ స్టేజ్ మీద, ఈ ఫుల్ పీట మీద ఉండే తమ సాక్ష్యాలు వినిపించారు. ఆ సాక్ష్యాలు చూడండి, వాళ్ళు ఏం మాటలు చెప్తారు, చక్కని మాటలు చెప్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు వెలుగులోనే నడుస్తున్నారు. అట్లా వెలిగింపబడిన మనము తన వెలుగులోనికి నడిపించాలని ప్రభువు కోరుకుంటా వచ్చాడు. కోరుకునేదే కాకుండా దాని ప్రకారం మనం జరిపించేసాడు. ఇక మనం వెలిగించబడ్డాం, చీకటి వారం కాదు. ఇక మనలో చీకటి ఏమాత్రము లేదు. అందుకనే పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ జనాంగముగా ఆయన ఇంటిలోనికి కూడుకొని వచ్చాం. ఆయన మన మధ్య ఉన్నాడు కదా. అది రక్తము, శరీరము, సాదృశ్యాలైన ఆ రొట్టె, ద్రాక్ష రసము మన మధ్య ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మన మధ్య ఉన్నట్టే కదా. ఆయన సన్నిధికి దేవుడు మనం పిలిపించుకున్నాడు. ఆయన వెలుగులో ఉన్నట్టు మనల్ని కూడా తన వెలుగులోనికి ఆయన పిలిపించుకుంటా వచ్చాడు. 19వ అధ్యాయం 8వ వచనం కీర్తనలో ఒక మాట చూద్దాం. చూడండి, 19:8 కీర్తనల గ్రంథం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అది కన్నులకు వెలుగిచ్చును. ఏది? యెహోవా ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం అనేది ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి. ఎన్నో ఉపదేశములు యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ వచ్చాడు. ఎన్నో ఉపమానాలు చెప్తూ వచ్చాడు పరలోక రాజ్యం గురించి. ఆయన అవన్నీ కూడా నిర్మలమైనది మరియు మన కన్నులకు వెలిగించేగా ఉంది. చూడండి, దావీదు రాసిన మాటలు మన కన్నులకు అవి వెలిగిస్తా వచ్చాయి. ఒక చక్కని మాట. వెలిగించబడ్డాం, చీకటిలో ఉన్నాం, గాఢాంధకారంలో ఉన్నాం, ఉండి కూడా దేవుని వాక్యము ద్వారా మనం వెలిగించబడి ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము నడుచుకుంటా వచ్చేసాం. మన కన్నులకు అది వెలుగుగా ఉంటూ వచ్చింది దేవుని వాక్యం. ఇక దేన్ని మనం చూడం, దేనిని కూడా మనం చూడటం లేదు. దేవుని వాక్యమే మన కన్నులకు వెలుగుండి మనల్ని నడిపిస్తా వచ్చింది నిత్యము. ఒక గొప్ప సంగతి ప్రభు మనకి బయలుపరుస్తా వచ్చాడు. 119వ అధ్యాయము 119 కీర్తనలు 115వ 105 చూడండి. 119 చాలా ఉన్నాయి ఇందులో. 105 చూడండి. మన కన్నులకు వెలుగే కాకుండా నీ వాక్యము నా పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. త్రోవ అంటే యాత్రా జీవితం. యాత్రా జీవితంలో ఆయన మనకు వెలుగుగా ఉంటా వచ్చాడు. మన పాదములకు దీపముగా ఉండి మనం ఎటు పోవాలో కూడా ఆయన డైరెక్షన్ చూపిస్తా వచ్చాడు. దారి. సముద్రం ఒడ్డున పెద్ద లైట్ ఉంటుంది, లైట్ హౌస్ అంటాం. అదేం చేస్తుంది లైట్ హౌస్? దేనికి పనికి వస్తుంది లైట్ హౌస్? చాలా ఎత్తులు కట్టాం. షిప్పులకి దారి చూపిస్తుంది అది లైట్ హౌస్. అక్కడ లైట్ వెలుగుతుంది అంటే అక్కడ ఏదో ఊరు. వైజాగ్ బీచ్ లో ఉండదు లైట్ హౌస్, చెన్నై బీచ్ లో ఉండదు లైట్ హౌస్. అట్లా దేవుడు వాక్యము మనకు దీపమును, మన పాదములకు దీపముగా ఉండి ఆయన మనల్ని మన త్రోవకు వెలుగుగా ఉంటూ వచ్చాడు. మన కన్నులకు వెలుగుగా ఉంటాడు, మన త్రోవకు వెలుగుగా ఉంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యమే మనల్ని చూడండి దుష్ట స్వభావం నుంచి మంచి స్వభావానికి నడిపిస్తా వచ్చింది. మనలో ఉన్నది అదంతా తీసేశాడు ఆయన, నిర్మలం చేసేసాడు. నిర్దోషంతో నిండిపోయిన శరీరాన్ని నిర్దోషమైనదిగా ఆయన చేస్తూ వచ్చాడు తన రక్తము ద్వారా. అది మర్చిపోకూడదు. తన రక్తము ద్వారా ప్రభు మనల్ని వెలిగిస్తూ వచ్చాడు, రక్షింపబడి మనల్ని కాపాడుతూ వచ్చాడు. మన మధ్యనే ఆయన వాసము చేస్తూ వచ్చాడు. శరీరము రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఆ ద్రాక్షరసము రొట్టె మన మధ్యనే ఉంది కాబట్టి మనతోనే ఆయన ఇప్పుడు వాసము అంటే నివాసము, మనతోనే సహవాసము చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే విడిచిపెట్టలేదు. పౌలు రాస్తూ వచ్చాడు హెబ్రీ సంఘానికి 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, ఎన్నడను ఎడబాయను అనే మాట. చూడండి, ఆయన ఎడబాయలేదు, విడిచిపెట్టలేదు ప్రభు. ఆ వాక్యము మనకి తోడుగా ఉంచుతూ వచ్చాడు ఆయన. అబ్రహాము ఆ వాక్యాన్ని నమ్మాడు. 15వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో కదా, 12వ అధ్యాయం నువ్వు లేచి అనగానే లేచి వెళ్ళిపోయాడు. నేను చూపించే దేశానికి పో అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. దేనికి ప్రభు అని అడగల, ఆ మాటలు నమ్మాడు ఆయన, విశ్వాసం ఉంచాడు. 15వ అధ్యాయంలో కూడా ఈ వాక్యము ఏం కనపడుతుంది మనకి? విశ్వాసము. చెప్పండి, 15వ అధ్యాయంగా మనకి ఏం గుర్తు రావాలా? ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలి? ఆదికాండం 15వ అధ్యాయంగానే
దేవదూతలు అబ్రహాముని దర్శించడానికి వచ్చినప్పుడు మీదడికి శారా నవ్వినప్పుడు ఏమంటారు? మీదడికి మళ్ళా వస్తాము, అప్పుడు నీ ఒళ్ళు ఒక కుమారుడు. ఎందుకు నవ్వింది శారా? దేవుడు ఒక మాట చెప్తాడు, వాక్యాన్ని పంపించాడు. అక్కడ సైన్స్ ప్రకారం అయితే అది అక్కడున్న సందర్భము అంటే అబ్రహాము శారాలకున్న పరిస్థితి ఎలాంటిది? వాడు 90 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు అనేది ముట్లు పూర్తిగా ఉడికిపోయినాయి. స్త్రీ ధర్మం లేదు, ఇంకా నో సైకిల్. మరి అబ్రహాం దేవుని మాట చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉంది. ఇస్సాకు ఆ వయసులో ఇస్సాకు శారా నవ్వింది, ఇంకా నేను అంటా నా పిల్లల్ని అంత నవ్వేసరికి దేవదూతలు ఏమన్నారు? మీదటికి ఈ దినాలు మళ్ళా వస్తాము, అప్పుడు అది ఏంటది? ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది, ఎంతో ఆశ్చర్యం. దేవుని వాక్యము చూడండి, అది కార్యములు చేస్తుంది అనమాట. చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన వాక్యము. నేనైతే ఈ మాట చెప్తాను, సంతోషము అనే పదం ఉంటది కానీ మహిమాయుక్తమైన వాక్యము, ఆ వాక్యమే దేవుడు మనల్ని వెలిగిస్తా వచ్చింది. అబ్రహాముకి ఇచ్చిన ఆ వాక్యము ఆయన సంతానాన్ని ఇశ్రాయేలుకంతా వృద్ధి చేస్తానంటే నమ్మాడు దేవుడు. అబ్రహాము నమ్మాడు, సంశయించల, అనుమాన పడల. శారా అయితే నవ్వింది, ఈ వయసులో నేను కంటా నా పిల్లల్ని అని. కానీ దేవుని వాక్యము చూడండి, నవ్వుల కుమారుడు ఇస్సాకుని ఇచ్చాడు కదా. ఇచ్చాడా లేదా? 15వ అధ్యాయం అంటే అదే మనకు గుర్తు రావాలి. 12వ అధ్యాయంలో నువ్వు లేచి నేను చూపి నీ పితరుల దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి పో, వాక్యము మాట్లాడాం. కానీ ఆయన ఏం చేశాడు? ఎందుకు ప్రభువా నేను బాగున్నాను అందులో వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళాడా లేదా? అంటే విశ్వాసము. ఏమీ లేని విశ్వాసమునకు కారణమగు ఏమీ లేని ఆ దినాన్నే అబ్రహాము దేవుడిని నమ్మాడు, ఆ వాక్యాన్ని ఆయన నమ్మాడు. మనం కూడా దేవుడి వాక్యాన్ని నమ్మాలి. అబ్రహాం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం మనము? ఆయన ఆరాధించే క్రమంలో అబ్రహాం ఎందుకు వచ్చాడు? ఆ వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఆ విశ్వాసం ఉంటే మనకి ఎప్పుడు నిత్య జీవము వస్తుంది. ఎందుకంటే ఇది జీవము గల వాక్యం గురించి మనం చూస్తా వచ్చాం. యోహాను సువార్త 1:3 చూడండి, అందులో ఏం రాసింది? 1వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త ఏం రాసింది చూడండి. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనకు వెలుగై ఉండెను. అందుకని జీవవాక్యము పట్టుకొని జ్యోతుల వలె ఉంటారంట విశ్వాసము కలిగిన వారు. ఎక్కడ చూస్తాం ఈ మాట? దానియేలు గ్రంథంలో చూస్తాం. జ్యోతుల వలె, స్టార్స్ లాగా ఉండిపోతాం. ఆయనలో చూడండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎందుకంటే మొట్టమొదటిలోనే మనం చూసుకున్నాం. మొట్టమొదట ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఆయన కలుగును గాక అంటే 6 దినాలు ఒక్క మాటతోనే సృష్టి యావత్తు ఆయన సృజించినాడు, ఒక్క మాటతోనే. అందుకని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగల, ఆయన లేకుండా కలగల. ఆయనలో వెలుగు ఉంది, జీవం ఉంది, అది మనకు వెలుగుగా ఉంటూ వచ్చింది. చూడండి, ఆయన వెలుగు, మనము వెలిగించబడ్డాము. ఆయన వెలుగులో మనం నడుచుకుంటా వెళ్తున్నాము. మనం వెళుతున్నప్పుడు మన కళ్ళకు అది వెలుగుగా ఉంటూ వచ్చింది దేవుని వాక్యం. 2 అంశాలు. 3వ అంశం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. 3వ అంశం 17, 12 యోహాను సువార్త. ఉండగా కాపాడుకుని నేను వారిని చాలు భద్రపరిచేది. నామము నీ నామమందు కాపాడుకు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుకుని నేను వారిని భద్రపరచితి. ఆ వాక్యము మనల్ని భద్రపరిచే వాక్యం. 3వ అంశము భద్రపరిచే వాక్యం. మొదటి అంశం ఏం తెలుసుకున్నామంటే ఆ వాక్యము ద్వారా మనకు రక్షణ కలిగింది. 2వ అంశం మనం ఏం నేర్చుకున్నామంటే ఆ వాక్యము మనకు వెలుగుగా ఉంటూ వచ్చింది. 3వ వాక్యం ఏంటంటే 3వ అంశము ఇది మనల్ని కాపాడే వాక్యము, భద్రపరిచే వాక్యము. ఆయనలో మనల్ని భద్రపరుస్తూ వచ్చింది. చూడండి, యోహాను భక్తులను చక్కగా రాస్తూ వచ్చాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన దాన్ని నీ నామమందు. నామం అంటే ఇందాక మనం ఏం చేసుకున్నాము? ప్రకటన గ్రంథంలో ఆయన పేరు ఉంది కదా. ఏం పేరు ఆయన పేరు? ఇందాక చూసాను ప్రకటన గ్రంథంలో, గుర్తొస్తుందా? ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూసాం ఆయనకు ఒక పేరుంది. ఫస్ట్ లో మనం చూసుకున్నాం ఈ మాట. ఆయన నామము అంటే ఆయన వాక్కు, జీవవాక్యము అనే పేరు ఆయనకు కలిగను.
దేవుని వాక్యం కాదు. మనం చూసాం 19వ తీయండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. రక్తంలో ముంచబడిన వస్త్రము, దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడెను. దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడి, ఆ వాక్యము ద్వారా, ఆ నామము ద్వారా ఆయన చెప్పిన మాటలు చూడండి. ఇప్పుడు రండి 17:12, యోహాను సువార్త 17:12లో ఆయన చెప్పిన మాట, నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని. యేసుక్రీస్తు నామము మనల్ని కాపాడే నామం. యేసుక్రీస్తు వారి నామము మనల్ని భద్రపరిచే నామం. యేసుక్రీస్తు వారు చూడండి ఎంత సత్యము దేవుడు మనకి బయలుపరుస్తూ వచ్చాడు. ఆ నామము, దేవుని వాక్యం అనే పేరు నీకు పెడుతున్నాను. ఆ వాక్యము ద్వారా, ఆ నామము ద్వారా మనల్ని ఆయన కాపాడాడు, భద్రపరుస్తూ వచ్చాడు. ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, 3:10. ప్రకటన గ్రంథము 3:10. ఇది కూడా మనకి తెలిసిన మాటే. చూడండి, వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను, అది లోకమంతటికి శోధన కాలం ఒకటి వస్తుంది. లోకమంతటికి ప్రకటనలో ఈ మాటలు రాయబడ్డాయి అంటే అవి నిజంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతూ వస్తున్నాయి. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, యోహాను భక్తుడు, నీవు ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. చూడండి ఎంత చక్కని భరోసా ఇచ్చేస్తున్నాడు దేవుడు మనకి. భరోసా, ఒక గ్యారంటీ. అందుకని దేవుడు మనల్ని కాపాడే వాక్యము, లోకమంతటి మీదకి రాబో శోధన నుంచి ఆయన మనల్ని కాపాడుతుంది. సో 3వ అంశం ఏమని చెప్పుకుంటున్నాము? కాపాడే వాక్యము. 3 అంశాలు మనం చూసుకున్నాం. ఒకటి ఆయన నామము ద్వారా మనకు రక్షణ కలిగింది. రెండవది, ఆయన నామము మనల్ని వెలిగిస్తూ వచ్చింది. ఆ వెలుగులోనే మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. మూడవది, ఆయన నామము మనల్ని భద్రపరిచే నామము, ఆయన నామము మనల్ని కాపాడే నామం. ఈ 3 అంశాలు చాలు ఆ ప్రభువుని మనం ఆరాధించాలంటే. చివరిది ఇంకోటి చూసుకున్నాను, అక్కడ రాసుకున్నాం మనం గోడ మీద. కీర్తన 107:10. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసే వాక్యము. చివరిలో మనం ఆ మాట కూడా చూసుకున్నాం. 107వ కీర్తన 10వ వచనం. లోబడక 107వ కీర్తన గ్రంథము 107. కీర్తన గ్రంథము 107 10వ వచనం చూడండి. 20వ వచనం, సారీ క్షమించండి. ఆయన తన వాక్కును పంపి దానిపైనే ఉంది 19వ వచనం. కష్టకాలమందు యెహోవాను మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107వ కీర్తన చాలా ప్రాముఖ్యత గల కీర్తన. దాన్ని మనం చూసుకున్న 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనంలో లోకమంతటికి రాబో శోధన కాలంలో ఆయన మనల్ని కాపాడిన వాక్యము. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ సమయంలో మనం వెనక మొర పెడితే, యాత్రా జీవితంలో మనం ప్రభువును మొర పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆపదల్లో నుంచి ఆయన రక్షించడమే కాకుండా ఆయన వాక్కును పంపి, అంటే యేసుక్రీస్తు ప్రభువును పంపి ఏం చేస్తాడు? ఆయన మనల్ని బాగు చేస్తూ ఉంటాడు. ప్రభువుని ఆరాధించాలంటే ఎన్నో కారణాలు మనం బైబిల్ మనం చదువుకుంటా పోతే చాలా కారణాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 కారణాల ద్వారా ప్రభువుని మనం ఎంతగానో ఆరాధించే వారుగా ఉంటాం. మొట్టమొదటిది ఏంటి? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉంది, మనల్ని వెలిగించి తన వెలుగులోనికి మనల్ని నడిపించి తన కుమారులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఆ వాక్యము క్రీస్తుగా మన లోకంలోనికి వచ్చి మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి, మనల్ని శుద్ధులు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే ఏం చేసింది? మనల్ని వెలిగిస్తూ వచ్చింది. ఆ వాక్యమే మనల్ని కాపాడి భద్రపరుస్తూ ఇప్పటి వరకు మనం సురక్షితముగా ఆయన వాక్యము ద్వారా కాపాడబడి ఆయన వాక్యముతో మనము భద్రపరచబడిన వారముగా వచ్చాం.
మరి ఎంతకన్నా గొప్ప కారణాలు ఏం కావాలి ప్రభువుని మనం ఆరాధించడానికి? అందుకని మనం ఏం చేయాలి? ఆ కాలం వచ్చుచున్నది ప్రభువుని ఆరాధించేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయం, ఒక కాలం వచ్చుచున్నది ప్రభువుని ఆరాధించేవారు దేంతో ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు మనం అదే పని చేయబోతున్నాం. ఆత్మతో సత్యముతో ప్రభువుని మనము ఆరాధించేద్దాం. పాట సంఖ్య సియోను గీతాల నుంచి 63. అడ్వాన్స్ 1, 3, 5 పల్లవులు పాడుకున్నాం. 63వ గీతం. Oh, no.
ప్రార్థిస్తారు. తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్ క్రమం ప్రకారంగా కొద్ది నిమిషాలు ఆరాధించాలి. ఎక్కువ సమయం తీసుకోవద్దు. కొద్ది సమయం మాత్రమే మీకు ఉన్నటువంటి సమయంలో కొద్ది సమయం ఆరాధించడానికి కేటాయించబడుతుంది. కాబట్టి అది గమనించాలని మనం చేస్తున్నాం. ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షిస్తూ కాపాడుతూ వారి యొక్క సజీవకులు ఉంచినారు తండ్రి. దాని స్తోత్రాలు అయినా మా జీవితంలో పాపంలో కొట్టుబెట్టాడుతున్నప్పుడు తండ్రి, ఈ లోకంలో మేము తండ్రి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు తండ్రి మేము క్రీస్తున్న కుమారుని ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి వాక్యము బ్రతికించిందిగా ప్రభావ అనేక మార్లు తండ్రి మా యొక్క పాప జీవితం నుంచి రక్షిస్తూ వచ్చిన తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు. పరిపూర్ణ తండ్రి దేవాలయం లేపుతూ తండ్రి మీ వెలుగు మాపై ప్రకాశింపజేసి తండ్రి మీ వెలుగులో ప్రభావ మేము నిలిచినట్టు హృదయ చేసిన తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి కష్టకాలంలో తండ్రి అనేక శారీరంలో ప్రభావ మీరు అనేక మార్లు తండ్రి మాకు తోడుగా ఉంటూ తండ్రి మీ వాక్యం బట్టి మనం బ్రతికించిన దేవుడుగా ఉంటున్నారు తండ్రి. వాక్యం మమ్మల్ని అనేక మార్లు తండ్రి ధైర్యపరిచి ప్రభావ తృప్తిపరిచి తండ్రి ధైర్యపరిచి ప్రభావ మమ్మల్ని బ్రతికించినగా ఉందని తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నోటి మాట ద్వారా ప్రభావ మమ్మల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ పరిశుద్ధుల మధ్యలో తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మీ యొక్క నిర్దోషమైన అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని రక్షించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు తిరిగి ఇచ్చటకు మా దగ్గర ఏమీ లేదని కూర్చుంటా హృదయ మార్గం స్థుతించగలవచ్చుంటే మాకు ఇచ్చిన ఈ కృతజ్ఞతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ పొద్దున ఆరాధన మీ యొక్క పాదాల చెంత కుమరిస్తున్నాను తండ్రి. తండ్రి నిన్న
ఎన్నో మేలు చేసి తండ్రి, ఎన్నో ఉపకారం చేసి దేవుడు ఆయన అయ్యా ఈ బిడ్డలతో నేను ఆరాధిస్తుందండి, నేను సూచిస్తుందండి, నేను కనపరుస్తుందండి, దాన్ని జ్ఞాపకం చేసుకోతండి. అయ్యా చిలవలు తండ్రి, నా ప్రతి పాపాలు నీ కారణం తండ్రి నాయన, నన్ను నా ప్రతి పాపాలు కడును తండ్రి, ప్రతి తండ్రి కడును తండ్రి, నీ కడుగు తండ్రి, నీ తొలిగి కాల్చి కాపాడు తండ్రి, నీ పొందాలి తండ్రి, పోయిన వారానికి వారం కాపాడు తండ్రి, ఆత్మతో సత్యంతో నేను సూచిస్తుందండి, నేను కనపరుస్తుందండి, దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను